లేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము. సాయంకాలంలో మరొకసారి ప్రభా మా ప్రియులు ఆనంద్ కుటుంబంలో చేసిన గొప్ప మేలులకై ఈ గృహం దగ్గర ఏర్పాటు చేసిన కృతజ్ఞత కూడికను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆనందను అతని భార్యను ప్రేమించిన బిడ్డలను బట్టి స్థుతులు స్తోత్రాలు. బిడ్డలు నాయన చిన్ననాటి నుండి మీరు కాచి కాపాడుతున్నందుకు నీకు వందనాలు. చదువు విషయంలో మీరు చేసిన గొప్ప మేలుని బట్టి మీకు వెలలేని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారు. దాని కొరకై కృతజ్ఞత కొరకు ఏర్పాటు చేసి సంఘాన్ని పిలిచి బంధువులను పిలిచి మిమ్మల్ని గనపరిచినందుకే నీకు వందనాలు. అలాగే మీ దాసుని కూడా నిలబెట్టుకుని మంచి మాటలు మాకు వినిపించారయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నేను ప్రియులు దానియేలు గారి కొరకే ప్రార్థిస్తున్నాం. నేను ఆ బిడ్డలను గత సంవత్సరం అంతా మీరు కాచి కాపాడి మరి యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఏంటంటే వాళ్ళ పెళ్లి రోజు నేను ఈ యొక్క మరి యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. జీవితాంత కాలము కూడా ఇట్లాంటి పెళ్లి రోజులు అనేకమైన చేసుకోవడానికి కూడా సహాయం చేయమని అడుగుతున్నానయ్యా, నీకు వందనాలు. వాతావరణం కూడా మీ స్వాధీనం ఉంచుకున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. రండి, ఈ క్యాండిల్ వెలిగిస్తారా? ఇది అగ్గిపెట్టి ఉందా? క్రిస్మస్ టైంలో అగ్గిపెట్టి ఉందా అంటే పక్కనే సంఘ పెద్ద గారు జేబులో తీసి ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. అంటే సంఘ పెద్దలు కూడా కాల్చేవాళ్ళు, తోటాలు ఉదేవాళ్ళు ఉన్నారని అర్థమైంది అన్నమాట. అగ్గిపెట్టి తీసుకురండి. లేదా మధు త్వరగా, ఇంకేదో వద్దులే పోనీ. చాలు. ఇది దీని మీద ఓకే. హ్యాపీ వెడ్డింగ్ డే డానియల్ అండ్ రాణి గారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు వారికి తెలియజేస్తున్నాం. కేక్ కట్ చేస్తారు, పట్టుకోండి. చప్పట్లు కొట్టండి అందరూ. హ్యాపీ వెడ్డింగ్ డే టు యూ, హ్యాపీ వెడ్డింగ్ డే టు యూ, హ్యాపీ వెడ్డింగ్ డే టు యూ, హ్యాపీ వెడ్డింగ్ డే టు యూ డియర్ డానియల్ రాణి గారు. హ్యాపీ వెడ్డింగ్ డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ డియర్ డానియల్ రాణి గారు. చప్పట్లు కొట్టండి అందరూ. మీరు కూడా తీసుకుని కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభ తరుణం, ఇది దేవుని కార్యం శుభ తరుణం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం. చాలండి, చాలు. ముగింపు ప్రార్థన చేస్తున్నాము. మీరు కంగారు పడవద్దు, అందరికీ భోజనాలు తృప్తిగానే ఉన్నాయి. చక్కగా లైన్లో చేతులు కడుక్కొని లైన్లో మీరు బఫే మీల్స్ కనుక క్రమంగా కొంతమంది బరక మీద కూర్చొని తినొచ్చు, కుర్చీల్లో కూర్చుని ఒకరినొకరు మాట్లాడుకుంటూ తినొచ్చు. కంగారు పడవద్దు, సమయాన్ని మనం పాటిద్దాం. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వాధికారి అయిన మా దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు నాయన స్తోత్రాలు. అబ్లా నేను ప్రభా వదనను ప్రేమించి 2 కుమారులను ఇచ్చారు నాయన, స్తోత్రాలు. వదన మీ సన్నిధిలో ఉన్న తండ్రి. అన్నయ్య నాయన కొన్ని సంవత్సరాలుగా మరియు బిడ్డల కోసమై
నైనా ఒంటరిగా ఉండి ఎంతో కష్టపడి బిడ్డలను చదివించారు. పెద్ద కుమారుడు విజయరావు గారిని ఉన్నతమైన స్థితిలో ఉద్యోగం మీరు ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకనూ ప్రభా బిడ్డను మీరు దీవించండి. ఇంకా ఉన్నతమైన పదవులు అలంకరించడానికి కూడా మీ కృప ఆ బిడ్డపై విశాలపరచండి ఆయన. స్తోత్రాలు. ఇచ్చిన భార్యను బట్టి 2 బిడ్డలను బట్టి కూడా వందనాలు ప్రభా. ఆ బిడ్డలిద్దరికీ మంచి విద్యా బుద్ధులు దయచేయండి, మంచి విద్యా భవిష్యత్తు దయచేయండి ఆయన, మంచి చదువులు దయచేయండి. యవన కాలంలోనే నైనా మరి రక్షింపబడి మీ ఎడల ప్రభా భయభక్తులు కలిగి ఉండడానికి కృప చూపించండి ఆయన. స్తోత్రాలు అయ్యా. ఆనందం బట్టి కుమారుని బట్టి వందనాలు ప్రభా. ఆ కుటుంబంలో మరి మీరు చేసిన మేలుని బట్టి వందనాలు. ఆనంద కుమారి కూడా బలహీనతలుగా ఉన్నప్పుడు బలపరిచి స్వస్థపరిచినందుకు వందనాలు అయ్యా. ఆనంద డ్యూటీలో ప్రతిరోజు వెళ్ళి వచ్చుట్లో మీ కాపుదల భద్రత ఉంచండి అయ్యా. ప్రిన్సీని బట్టి అభిని బట్టి వందనాలు ప్రభా. అయ్యా వారిద్దరూ నాయనా ప్రిన్సీ ఇంటర్మీడియట్లో, అవి 10th క్లాస్లో, 1st క్లాస్లో పాస్ చేయించారు. ఉన్నతమైన మార్కులు ఇచ్చారు నాయన. మరి నాయన ఫర్దర్ స్టడీ మరి ఎక్కడ చదవాలో, ఏ కోర్సు జాయిన్ అవ్వాలో మీరే మంచి కాలేజీలో సీట్ సిద్ధపరచండి. మంచి కోర్సు చదివి ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించడానికి మీ కృప బిడ్డలపై విశాలపరచండి ఆయన. స్తోత్రాలు. యవన కాలంలోనే బిడ్డలిద్దరిని మీరు రక్షించండి ఆయన. స్తోత్రాలు ప్రభా. అబ్బులన్నీ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన. మీ కొందనాలు తండ్రి. మీరు చేసిన మేలుని బట్టి సంఘాన్ని పిలిచి, బంధువులను పిలిచి, సేవకులను పిలిచి, నాయన గ్రామస్తులను పిలిచి, నాయన ఎంతో ఖర్చుపడి ఈ కూడిక ఏర్పాటు చేశారు. ఈ కూడికలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి ఆయన. స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో సందర్భంగా మరి ఏర్పాటు చేసిన భోజన పదార్థాలను బట్టి కూడా వందనాలు. ఈ భోజన పదార్థాలను కూడా మీరు ఆశీర్వదించండి. అందరూ తిని తృప్తి పొందినట్లుగా సహాయం చేయమని మీ పేరట చేసిన పరిచర్యను బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కుటుంబం వారికి దేవుని ఆశీర్వాదం దయచేయండి. ఆయా గ్రామాల నుంచి వచ్చిన వారికి కూడా క్షేమంగా ప్రయాణాల్లో కాపాడి గమ్యస్థానాలకు చేర్చండి ఆయన. ఈ రాత్రి సుఖమైన నిద్ర ఇవ్వండి. ఉదయమే లేచి మరలా మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యం దయచేయమని మమ్మల్ని అందరినీ మీ కృపా హస్తాలకు అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు వారి నామములో స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇక్కడున్న మానకును కూటాన్ని ఏర్పాటు చేసిన కుటుంబానికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ఓకే.